తెలంగాణలో ఎన్నికలకు ముందు మాదిగల విశ్వరూప సభలో ప్రధాని మోదీ ఒక హామీ ఇచ్చారు సార్, వర్గీకరణపై కమిటీ వేస్తామని చెప్పి. అలాగే కమిటీ కూడా ఏర్పాటైంది. 23న తొలి భేటీ జరగబోతోంది. సో ఈ వర్గీకరణ మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? మోడీ ఎప్పుడు అధికారంలోకి వచ్చారు? 2014లో. 2024లో కమిటీ వేశారు. కమిటీ వేయడానికి 10 ఏళ్ళు పట్టింది. మన దేశంలో కమిటీ వేశారని అర్థం చెట్టెక్కించారని. కోల్డ్ స్టోరేజ్లో పెట్టడానికి కమిటీ వేయడం అంటారు. సో కోల్డ్ స్టోరేజ్లో తీసుకెళ్ళి పెట్టడం అనేది అలా కాకుండా ఉంటే సంతోషం. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఇవాళ డిమాండ్ కాదు, చిరకాల డిమాండ్. ఇది అనేక కోర్టు తీర్పులు కూడా వర్గీకరణ అనేది రిజర్వేషన్లు మోస్ట్ ఎలిజిబుల్ సెక్షన్స్కి వెళ్ళటానికి ఒక మార్గంగా తీర్పులు చెప్పిన నేపథ్యం ఉంది. మోడీ తెలుసుకుంటే కమిటీలు అవసరం లేదు. ఏ కమిటీ వేసి తెలంగాణకు చెందిన 7 మండలాలని పోలవరం ముంపు మండలాల ఖమ్మం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ తరలించారు? ఏ కమిటీ వేశారు చెప్పండి? దానికైనా కమిటీ వేశారా? మోడీ ఏ కమిటీ వేసి 4 వ్యవసాయ చట్టాలు తెచ్చాడు చెప్పండి? మోడీ ఏ కమిటీ వేసి విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మాలన్న నిర్ణయానికి వచ్చాడు? మోడీ ఏ కమిటీ వేసి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరం లేదని కంక్లూజన్కి వచ్చారు? మోడీ ఏ కమిటీ వేసి ఇవన్నీ చేశారు చెప్పండి? ఆర్టికల్ 370 రద్దు, అంత పెద్ద నిర్ణయం ఏ కమిటీ వేసి తీసుకున్నారు? మామూలు నిర్ణయం కాదు. ఆర్టికల్ 370 రద్దు, దానిపైన ఆయన కమిటీ వేశారా చెప్పండి నాకు. సో ఇలాంటి అనేక ఉదాహరణలు చెప్తాను. మీరు ఇటీవల ఐపీసీ సిఆర్పిసిలను సవరిస్తూ భారత న్యాయ సంహిత, భారత సురక్ష సంహిత లాంటి పెద్ద చట్టాలు తెచ్చారు. ఎన్ని కమిటీలు వేశారు దానిపైన నాకు చెప్పండి. సో అందువల్ల ఎల్ఐసిలో వాటాలు అమ్ముకున్నారు, దాంట్లో ఏ కమిటీ వేశారు? అంటే ఒక్క వర్గీకరణ కొరకే కమిటీనా? ఆర్టికల్ 370 కన్నా సంక్లిష్టమైందా ఎస్సీ వర్గీకరణ? అంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది, తక్షణం చేయదలుచుకోలేదు. దాన్ని ఇప్పుడు లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ముందు బయటకు తీశారు. లోక్సభ ఎన్నికల్లో ఇప్పుడు బీజేపీకి తెలంగాణలో ఓట్లు రావాలి. తెలంగాణ ఎస్సీల్లో మాదిగలు గణనీయమైన సెక్షను, అందువల్ల మాదిగల్ని రంగంలో పెట్టాలి. వరంగల్ నుంచి కృష్ణ మాదిగనే బీజేపీ అభ్యర్థిగా పెడుతుందని టాపిక్ కూడా చర్చ కూడా వస్తుంది. అందువల్ల తెలంగాణలో ఒక బలమైన సామాజిక వర్గం ఓట్లు కావాలి. నిజంగానే బీజేపీకి వర్గీకరణ చేయాలని ఉంటే ఒక ఆర్డినెన్స్ జారీ చేయమనండి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఏం చెప్పింది? పార్లమెంట్ చట్టం ద్వారా కావాలి, అసెంబ్లీకి అధికారం లేదు అన్నది, అంతే కదా. మీరు పార్లమెంట్లో మీరు ఈ కమిటీలు ఎందుకు? దీంట్లో కొత్త తెలియజేది ఏంటి? గతంలో ఏదైనా కమిటీలు బోలెడు ఉన్నాయి, కావాలంటే కృష్ణమాది గారిని అడిగితే ఒక ఇన్ని పేజీలు ఇస్తాను, నాకే ఇంత కట్టించాడు కృష్ణమాది, మా కృష్ణ నాకే ఇంత కట్ట తీసుకొచ్చి ఇచ్చాడు. ఇంకా అన్న ఇన్ని కమిటీలు ఉన్నాయి చూడండి అన్న అని. సో ఇన్ని సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయని ఇంత కట్ట తెచ్చిచ్చాడు నాకు. సో అలాంటప్పుడు కృష్ణని అడుగుతూ చెప్తారు కదా. ఇప్పుడు మోడీ మొన్న కలిశాడు కదా, ఈ కమిటీ ఎందుకు? ఆ పాత కమిటీలో తీర్పులన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ కొత్తగా కమిటీ ఉండి ఏం చేస్తుంది? నిజంగానే మీకు మాదిగలకు న్యాయం చేయాలని ఉంటే, మాదిగల డిమాండ్ను బీజేపీ సమర్థిస్తే తక్షణం పార్లమెంట్లో బడ్జెట్ సెషన్ స్టార్ట్ కాబోతుంది. ఇప్పుడు బడ్జెట్ సెషన్లో బిల్లు పెట్టండి, అన్ని పార్టీలు అనుకూలమే, దీనికి ఎవరు వ్యతిరేకం కాదు. ప్రతి రాజకీయ పార్టీ అనుకూలమే. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ నుంచి మొదలుకొని తెలంగాణ శాసనసభ వరకు అన్ని పార్టీలు సమర్థించాయి. సో మీరు బిల్లు పెట్టండి. పోనీ దేశమంతా చేయడం ఇబ్బంది అనుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణకే చేయండి, మీరు ఆపరణ చేయండి. ఎందుకు మీరు మరి బిల్లు ఒక కమిటీలు వేసి తాత్సారం చేస్తారు? ఆనెస్టీ ఉంటే సింపుల్గా ఆర్డినెన్స్ జారీ చేయండి, లేదనుకుంటే పార్లమెంట్లో చట్టం బిల్లు పెట్టండి. బలం లేకపోయినా, మెజారిటీ లేకపోయినా ఆమోదించుకున్నారు కదా అనేక బిల్లుల్ని. వ్యవసాయ చట్టాలని అసలు ఓటింగ్ అడిగిన ప్రతిపక్ష సభ్యుల్ని సస్పెండ్ చేసి కదా రాజ్యసభలో ఆమోదించారు. మరి అన్ని పార్టీలు అనుకూలించి సమర్థించిన చోట ఎందుకు ఈ కమిటీలతో తాత్సారము? కమిటీ వేయమని సుప్రీంకోర్టు చెప్పిందా? కమిటీ ఎందుకు వేయాలి? నువ్వు అమలు చేయొచ్చు కదా, నేరుగా చట్టం చేసి అమలు చేయండి. ఇప్పుడు ఇంకా ఎలక్షన్ కోడ్ రాలేదు, మీరు బడ్జెట్ సెషన్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టండి. ఫస్ట్ టైం అన్ని పార్టీలు మద్దతు ఇస్తాయి, గ్యారంటీ మీకు. చెప్పండి, ఓపెన్గా అఖిలపక్ష మీటింగ్ పెట్టండి, రేపు పొద్దున మోడీ పిలవమనండి. ఏ పార్టీ వ్యతిరేకిస్తుందో అన్ని పార్టీలు సమర్థిస్తాయి. అన్ని పార్టీలు సమర్థించిన తర్వాత ఇక పార్లమెంట్లో ప్రాబ్లం ఏంటండి చట్టం చేయడానికి? లేదంటే ఆర్డినెన్స్ చేయండి. మీరు ఇమీడియట్గా చేయాలనుకుంటే, పోనీ బడ్జెట్ సెషన్లో పెట్టలేమనుకుంటే, ఇవేమీ చేయకుండా కమిటీలు వేసి లోక్సభ ఎన్నికల్లో మాదిగల ఓట్లు తెచ్చుకోవాలనే ప్రయత్నం తప్ప ఇంకోటి ఏముంటుంది? రైట్ సార్. అంటే నాకు తెలిసి వైసీపీ అపోజ్ చేయొచ్చేమో సార్, ఎందుకంటే తెలంగాణలో మాదిగలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు జనాభా పరంగా.
తెలంగాణలో మాలలు ఎక్కువ కాబట్టి మాలలు ఈ ఎస్సీ వర్గీకరణను అపోజ్ చేస్తున్నారు కాబట్టి ఆంధ్రలో మాలలు ఎక్కువ, మాల ఓట్లు వైసీపీకి ఉన్నాము, కానీ ఇప్పటికీ వైసీపీ కూడా ఈ వర్గీకరణ వ్యతిరేకమని చెప్పలేదు. సో కానీ వైసీపీ ఒకటి వ్యతిరేకిత పార్లమెంట్లో బిల్లు పాస్ కదా, నాకు అర్థం కాదు. ఎన్డీఏకి మెజార్టీ ఉంది కదండి, Yes, sir, ఉంది సార్. ఎన్డీఏ పార్టీలో అంటున్నారు కదా, మెజార్టీ నేను ఉంది అందుకని కదా. కాంగ్రెస్ అనుకూలమే కదా, sir. కమ్యూనిస్టులు అనుకూలమే, బీఆర్ఎస్ అనుకూలమే. సో ఇన్ని పార్టీలు అనుకున్న తర్వాత ఇంకేమున్నదండి అసలు? బిల్ పాస్ అవుతుంది, బట్ వైసీపీ వైసీపీ ఒక్కటి వ్యతిరేకిస్తుందా లేదో తెలియదు. Right. వైసీపీ వ్యతిరేకమని నేను చెప్పలేదు, వ్యతిరేకిత వైసీపీ వ్యతిరేకిస్తుంది. Right, sir. వైసీపీ అయినా మోడీ ప్రభుత్వం చేస్తే వైసీపీ కాదంటదా? ఖచ్చితంగా దేని కాదన్నా చెప్పండి. ఎవరు కాదంటారు కదా సార్, టీడీపీ కాదందు, వైసీపీ కాదు, టీడీపీ అనుకూలమే వర్గీకరణకు. అనుకూలమే. రైట్ రైట్ సార్.